మానవుని తయారు చేసినప్పుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మానవుని తయారు చేసాడు దేవుడు. ఆ తర్వాత మానవుడు చేసిన, అంటే ఆదాము చేసిన పాపం వలన మనము దాన్ని కోల్పోయాం. సో దానిని మరలా ఆయన తిరిగి తీసుకొని రావటానికి తన కుమారుడు, అనగా రెండవ ఆదామైన యేసుక్రీస్తుని ఆ సిలువలో నల్లగొట్టాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయాడంట. యెషయా ప్రవక్త అంటాడు, అవునా? ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడైపోయాడు. ఆయన ఎవరి కోసం? మరలా మనకు ఆయన స్వరూపమును, ఆయన పోలికను ఇవ్వటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆర్ యు ఆల్ హ్యాపీ? సో ఈరోజు మీకు అందరికి తెలిసే ఉంటుంది, బట్ అయినప్పటికీ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నేను ఒక మాట చెప్దాం అనుకుంటా ఉన్నాను. బాబురావు గారికి నిన్న యాక్సిడెంట్ అయింది, కొంచెం అది ఫ్రాక్చర్ కూడా అయింది. అది నేను రిపోర్ట్స్ చూశాను. డాక్టర్ నిన్న లేదన్నాడు, కానీ ఫ్రాక్చర్ అయింది. ఆయన కోసం ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. త్వరగా కోలుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో ఆయన ఎప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాడు, కానీ నిన్నే హెల్మెట్ పెట్టుకోలేదు పాపం. సాతానుడు గొప్ప కార్యాలు జరగబోయే ముందు కొన్ని అడ్డంకులు వస్తాయి. తన జీవితంలో దేవుడు ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అందుకే సాతానుడు కూడా తన వెంట. ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఎక్కువగా శోధనలు వస్తున్నాయి, ఎక్కువగా శ్రమలు వస్తున్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని గొప్ప ఉద్దేశంలోనికి మీరు వెళ్తున్నారు అని అర్థం. చిన్న శోధనలు చిన్న బుడబుడ్డ వచ్చాయనుకోండి, ఏం పెద్దదేం. గొలియాతు ఎందుకు ఉన్నాడు? దావీదును రాజును చేయడానికి. గొలియాతు లేకపోతే దావీదు రాజు అయ్యేవాడా? వెళ్ళిపోయి ఆ గొర్రెలు కాసుకునేవాడు, ఆ ఫ్లూట్ వాయించుకుంటా, ఆ సితారా వాయించుకుంటా, దేవునికి పాటలు పాడుకుంటా ఆ గొర్రెల కాపరిగా ఉండిపోయేవాడు. గొలియాతు వస్తేనే దావీదు ఎలివేట్ అవుతాడు. కాబట్టి మన జీవితాల్లో గొలియాతు లాంటి కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడే మనం ఏమవుతామంటే ఇంకా ఉన్నతముగా మనం ఇంకా చూడండి. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవా నన్ను బలపరచునైనా, నన్ను ఏమంటారు, స్ట్రెంగ్థెన్ మీ అంటే బలపరిచైనా, నన్ను బలపరచునైనా, నాకు శక్తిని, ఆత్మీయ జీవితంలో నన్ను బాగా బలపరచు దేవా నువ్వు ప్రార్థన చేసావనుకో, మరుసటి రోజే శ్రమలు వస్తాయి నీకు. తెలుసా? అంటే ఏంటి దాని అర్థం? సాధారణ విషయం కాదు. శ్రమలు ఉన్నప్పుడే నువ్వు బలవంతుడు అవుతావు. మీరు ఎప్పుడైనా జిమ్ములు చూసారా? వ్యాయామశాల జిమ్ములు చూసారా? బాగా స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా కండలు రావాలంటే ఏం చేయాలా? వెళ్ళిపోయి బరువులు ఎత్తాలా? బరువులు ఎత్తుతేనే వాడికి స్ట్రెంగ్త్ వస్తుంది. లేదు నేను బరువులు ఏమి ఎత్తే నాకు బలం కావాలంటే అవ్వదు, అది కుదరదు. అది నేను జిమ్కి వెళ్ళేవాడిని, ఇప్పుడే వెళ్తున్నాను. జిమ్కి వెళ్ళేటప్పుడు రోజు రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పట్లో బాగా రోజు వెళ్తూ ఉండేవాడిని. జిమ్కి వెళ్తూ ఉన్న తర్వాత ఒక రోజు అడిగాను, మా కోచ్ని అడిగాను. 2 నెలలు 3 నెలలు అయిపోయింది, రోజు జిమ్కి వస్తా ఉన్నాను, నాకు కండలు రావట్లేదు, ఏం రావట్లేదు, అసలు ఏం నేర్పిస్తున్నాను నాకు, అసలు కండలే రావట్లేదు నాకు, రోజు జిమ్కి వస్తున్నాను నేను అని అన్నా. ఆయన దగ్గరికి పిలిచి ఒక మాట అన్నాడు, జిమ్కి వస్తే కండలు రావు, జిమ్లో చేస్తే కండలు వస్తాయి అన్నాడు. జిమ్కి వస్తే కండలు రావు, జిమ్ చేస్తే వస్తాయి. మరి నేనేం చేస్తున్నా? జిమ్కి వెళ్ళిపోయి కబుర్లు ఎడుతున్నా. రోజు వెళ్తా, వెళ్ళి జిమ్లో కబుర్లు చేసేవాడిని కూడా జడగొట్టేవాడిని. మా కోచ్ అనేవాడు, సార్ మీరు రావద్దండి సార్, కావాలంటే మీ ఫీజు కూడా వద్దు సార్ అనేవాడు. ఆయన అప్పుడు మిస్టర్ ఆంధ్ర అనమాట, పవన్ జిమ్ అని ఉండేది. సో అట్లాగా నువ్వు బలం పడాలి అని అంటే దేవుడు వెంటనే శ్రమని ఇస్తాడు. అప్పుడు ఏమవుతావు? నువ్వు ఎంత బలముందో నీకు అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఒక ఇల్లు కట్టావు, తుఫాను వచ్చినప్పుడే కదా అది ఇల్లు బలమైనదా కాదని తెలిసేది, అవునా కాదా? ఒకవేళ తుఫాను లేకపోతే నువ్వేమనుకుంటా ఉంటావు? ఇల్లు బాగా బలంగా ఉంది, బాగా కట్టాను నేను అనుకుంటా ఉంటావు. కానీ నీకు ఎప్పుడైతే ఆ తుఫాను, ఆ గాలి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇసుక మీద కట్టావా, బండ మీద కట్టావా అనేది. హల్లెలూయా.
హల్లెలూయా. ఓకే, ఇది నా వర్తమానం కాదు, బట్ నేనేంటంటే చెప్తున్నాను బాబురావు గారి నుంచి మాట్లాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఉన్నతంలోనికి తీసుకొని వెళ్ళడానికే శ్రమ వస్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు భయపడొద్దండి. శ్రమలు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలను జయించిన తర్వాతనే దేవుడు వాళ్ళకు విజయమునిచ్చాడు, ఉన్నతముగా వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం నేను మాట్లాడినట్లుగా ఈ రోజున నేను మీరు ఎప్పుడు వినని, మీరు ఎప్పుడు దర్శించని రీతిలో మీరు ఈరోజు దేవుణ్ణి దర్శించబోతా ఉన్నారు. కమ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్. ఆ నిరీక్షణతోనే మీరు వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. అవునా? ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఊరికే వస్తే అది మనకేం పెద్ద అనిపించదు మనము. సో దేవుని ఈరోజు నూతనముగా నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఓకేనా? చూడండి, మనం దారిలో వెళ్తా ఉన్నప్పుడు, ఉదాహరణకి వర్షాకాలంలో మనం దారిలో వెళ్తా ఉన్నాం అనుకోండి, మనకు తెలుసో తెలియకో బురదలో కాలేసామనుకో, మనకు తెలుసో తెలియకో బురదలో కాలేసామనుకుందాం. కాలేసిన తర్వాత వెంటనే మనకి ఏమవుతుంది? కాళ్ళకు బురద అంటుకుంటుంది. అంటుకున్న వెంటనే ఏం చేస్తాము? కాళ్ళని ఇదిలిచ్చేసేసి చేయి పెట్టి ఇట్లా బురదను దులిపేసామనుకోండి, ఏమవుతుంది? పోద్దా? ఇంకా ఎక్కువ అవుతుంది. చేతికి అంటుకుని, కాళ్ళకు మాత్రమే అంటుకుని నిన్నది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేసాం? దాన్ని ఇట్లా చేత తొడడం వల్ల చేతికి అంటుకోవడం తర్వాత మళ్ళీ ఈ చేతి ఇట్లా అంటాము, మళ్ళీ ఈ చేతికి అంటుకుంటుంది. మొత్తం ఏమైపోతుంది? మొత్తం ఏమైపోయింది? ఆ బురదంతా ఏమైపోయింది? అవునా కదా? అంటే నువ్వేం చేస్తావు? ఆ బురదను క్లీన్ చేసుకుందావు నువ్వు ప్రయత్నించే కొలది ఆ బురద ఇంకా ఎక్కువైపోతా ఉంటుంది. మరి ఏం చేస్తారు నా అలాగే తెలివైన వాడైతే? కాదా? ఎవరు ఆమె చెప్పట్లేదు. నేను తెలివైన కాదైతే ఏం చేస్తాడు? ఒక రన్నింగ్ ట్యాప్ దగ్గరికి వెళ్తాడు. అంటే కుళాయి దగ్గరికి వెళ్ళి ఆ కుళాయి కింద నీళ్లు వాటర్ ఫోర్స్ గా పడతా ఉంటే ఆ కుళాయి కింద కాలు పెడతాడు. కాలు పెట్టినప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తాయి? ఆ బురదనంతా తీసేసేస్తాయి. లేదండి నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, నేను నీళ్ళతో కాదు నేను అత్తర్తో కడుగుతాను అనుకున్నాను. కడుగు, పోదది. అవునా కదా? అత్తర్తో కడిగితే పోద్దా? పెట్రోల్తో కడిగితే పోద్దా? దేంతో కడిగి? నీళ్ళతోనే కడగాల. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు ఈ లోకం యొక్క మాలిన్యము, ఈ లోకం యొక్క బురద మనకు అంటుకుంటుంది. మనకు అంటుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పటి వరకు మనము దానిలో నుండి బయటికి రావటానికి, మనము దాన్ని శుభ్రపరచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు అర్థమవుతుందా? మనం శుభ్రపరచుకోవటానికి అంటే మీరు చాలాసార్లు వినే ఉంటారు. చాలా మంది లోకంలో ఏవేవో పాపాలు చేస్తూ ఉంటారు లోకస్తులు. అవునా? పాపం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు నేను పాపం చేశాను కదా అని చెప్పి వెళ్ళిపోయి ఏం చేస్తారు? వాళ్ళు అన్నదానము, వస్త్రదానము, అవునా, కొన్ని పుణ్య కార్యాలు చేస్తారు. చేసి వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మ నేను పాపం చేసేసాను కదా, దానికి నేను ఈ పుణ్యకార్యం చేశాను, ఈ ఒక 10 మందికి నేను అన్నం పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ పాపం పోయింది. పోద్దా? అది ఎలా ఉంది అని అంటే, నీ బురదని నీ చేతులతో తుడిచినట్లుగా ఉంది. అవునా కదా? మరి నీకు ఎక్కడి నుండి వస్తుంది శుద్ధీకరణ? నీ పాపమునకు పరిహారం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఆ నీళ్ళ దగ్గర వచ్చింది. ఆ నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యము. నిన్ను శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యము. నువ్వు శుద్ధీకరింపబడేది దేవుని యొక్క వాక్యము ద్వారానే. మరి దేని ద్వారా కూడా నీ పాపము కడుగపడదు. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు ఏం చేసుకోంటే ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుతా ఉంటే నువ్వేమైపోతా ఉంటావు అంటే నువ్వు శుద్ధీకరింపబడుతూ ఉంటావు. నువ్వు ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడుతూ ఉంటావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పాపమును జయించటానికి, నీ పాపము యొక్క బురదను నువ్వు జయించటానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో నువ్వు అంతగా ఇంకా దాంట్లోనే మునిగిపోతా ఉంటావు. అంటే ఇంకా మీకు బాగా చెప్పాలి అని అంటే, ఒక అలవాటును నువ్వు మానేయాలి అని నువ్వు ఎంత అనుకుంటావో అంత ఎక్కువగా పాపం చేస్తూనే ఉంటావు. ఉదాహరణకి ఒక సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం. ఆ సిగరెట్ అలవాటును మానేయాలని వాడు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు జయించలేదు. వాడు దాన్ని ఇంకా ఎక్కువ తాగుతూ ఉంటాడు.
మందు తాగేవాడు మందును ఆపేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ తాగుతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని జయించటానికి మన సామర్థ్యము కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే దాని సోర్స్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మన సామర్థ్యమునకు ఉన్నటువంటి ఆ సోర్స్ ఏదైతే ఉందో, సోర్స్ అనంటే పుట్టేటటువంటి స్థలం, ఆధారము, ఆ సోర్స్ దగ్గరికి. అంటే అంటే ఆ అలవాటును జయించే సామర్థ్యం నీకుంది కదా, ఆ సామర్థ్యము నీది కాదు. ఆ సామర్థ్యం యొక్క ఆధారమైనటువంటి ఆ సోర్స్ దగ్గరికి, అంటే ఆ ఊట దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నుండి నీకు శక్తి వస్తుంది, అక్కడ నుండి నీకు పొటెన్షియాలిటీ వస్తుంది, అక్కడ నుండి నీకు సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యము ద్వారా నువ్వు జయిస్తావే తప్ప నీ సామర్థ్యము ద్వారా నువ్వు ఏదో జయిద్దాము, ఏదో చేసేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ప్రయత్నం చేసే కొలది నువ్వు పడిపోతూనే ఉంటావు. ఉదాహరణకి అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? అవునా? కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు అబ్రహామును పిలుచుకున్న దేవుడు సుమారుగా 75 సంవత్సరాల వయసు ఉంది అబ్రహాముకి. పిలుచుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాము, నేను ఈ దేశమును నీకు నీ సంతతికి ఇస్తాను అని అన్నాడా లేదా? కానీ అబ్రహాము ఏమన్నాడు? ప్రభువా, ఏమిస్తే ఏముంది ప్రభువా, నాకు పిల్లలు లేరు కదా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నా, లేదు అబ్రహాము, నీ కడుపున కుమారుడు పుడతాడు అని అన్నాడు. నేను నీ కుమారుని ఇస్తాను అని అన్నాడు. అన్నాడా అనలేదా దేవుడు? మరి అబ్రహాం ఏం చేయాలి? వెయిట్ చేయాలా? ఎప్పటి వరకు? ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలా? కానీ వెయిట్ చేశాడా? వెయిట్ చేయలేదు. శారమ్మ గారు వచ్చి హాగరుతో ఇచ్చి పెళ్లి చేసేసింది. తర్వాత ఇష్మాయిల్ పుట్టాడు. అవునా కాదు? అంటే ఏమైపోయింది అక్కడ? అబ్రహాము దేవునికి సహాయం చేద్దామని వెళ్ళాడు. దేవుడు నాకు కుమారుని ఇస్తానన్నాడు కదా, కాబట్టి మనం కొంచెం దేవునికి చెయ్యేద్దాం. ఈడు కాదు అబ్రహాము, నేను నీ కడుపున శారమ్మకు నేను కుమారుని ఇస్తాను, వాగ్దాన కుమారుని ఇస్తాను అని అన్నాడు. అవునా కాదా? 100 సంవత్సరముల వయసు అప్పుడు దేవుడు ఇస్సాకునిచ్చాడు అబ్రహాము. అంటే మనం ఏం చేస్తా ఉన్నామనంటే మన సొంత నిర్ణయాలు, మన సొంత సామర్థ్యంతో దేవునికి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు సేవకు పిలిస్తే మన సామర్థ్యంతో దేవుని సేవ చేయాలని పోతా ఉంటాం. నో. నీ సామర్థ్యము కాదు ఇది, శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ ద్వారా జరిగించుచున్నాను. అవునా కాదా? ఆయన ఆత్మ వలన జరిగిస్తాడు. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు జస్ట్ ఆ సోర్స్ దగ్గరికి వెళ్తే చాలు. అంటే నీకు సామర్థ్యము పుట్టే ఆ స్థలమునకు వెళ్తే చాలు. నువ్వు అక్కడ దేవుడు తన సామర్థ్యముతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఓకే, నా యందు నిలిచియుండుడి అని ఏం అడుగుతా ఉన్నాడు? అబ్బాయిడిని, నా యందు నిలిచియుండుడి. ఈ అధ్యాయంలో అబ్బాయిడిని అని 10 సార్లు రాయబడ్డది. నా యందు నిలిచియుండుడి. ఎందుకనంటే ద్రాక్షావల్లిని నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. తీగకు సామర్థ్యము ఉండదండి, కానీ కాయలు కాసేది మాత్రము తీగకే, ఫలములు ఫలించేది తీగకే. అవునా కాదా? కానీ తీగ సొంతంగా అది దానంతటా అది ఫలించదు. మరి ఎక్కడి నుండి వస్తుంటే ఆ తీగకు కావాల్సిన సామర్థ్యం ఎక్కడుంటదంటే ఆ యొక్క ద్రాక్షావళిలో ఉంటది. అందుకే ఏమంటా ఉన్నాడంటే నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటా ఉన్నాడు. అంటే ఏమంటా ఉన్నాడంటే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో. మీకు అర్థమవుతా ఉందా నేను చెప్పేది?
ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు ఫలభరితమైన జీవితము, ఒక ఫలభరితమైన క్రైస్తవ జీవితమును నువ్వు జీవించాలి అని అంటే అది నీ సామర్థ్యము వలన కాదు. గుర్తుపెట్టుకోండి. ఏదో ప్రయత్నం చేసేద్దాం, ఏవో మంచి పనులు చేసేద్దాం, ఏవేవో నేను అంటే మంచి పనులు చేయొద్దనా పాస్టర్ గారు మీ ఉద్దేశాన్ని? నేను అట్లా చెప్పట్లేదు. నువ్వు కనెక్ట్ అయి ఉంటే దేవునితో నువ్వు ఆటోమేటిక్గా మంచి పనులు చేస్తావు. నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు నీతి క్రియలు చేస్తావు, అంతేకాని నీతి క్రియలు చేయటం వల్ల నువ్వు నీతిమంతుడు అవ్వవు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నువ్వు ఏమవ్వాలనంటే నువ్వు ఆ ద్రాక్షావళితో నువ్వు కనెక్ట్ అయి ఉండాలా. తర్వాత చదవయ్యా. చూసారా, ఫస్ట్ మాట ఏమంటా ఉన్నాడు? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు నిలిచి ఉంటే కానీ ఫలించరు. బాగా జాగ్రత్తగా వినండి. నా యందు మీరు నిలిచి ఉంటే కానీ ఫలించరు అంటే మనము ఆయన యందు ఉంటే మనం ఫలిస్తాము. తర్వాత ఏమంటా ఉన్నాడు? నేను మీ యందు ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు తేడా? అయ్యా ఏముందయ్యా అక్కడ? అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు. నువ్వు బహుగా ఫలించాలంటే ఆయన నీలో ఉండాలి. మీకు అర్థం కాలేదు నేను చెప్పేది? నువ్వు ఆయనతో ఉన్నప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. ఒక్కసారి కిందికి వచ్చేసేవయ్యా, కిందికి వచ్చేసేసి ఎన్నో వచ్చినామనంటే 26వ వచనం చదవయ్యా. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏంటంట? ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పరిశుద్ధాత్ముని పంపిస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడనంటే మనలోన నివాసము చేస్తా ఉన్నాడు. ఒకసారి తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడయ్యా. తీతు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. చేతిని ఇక్కడ ఇలాగ పెట్టి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకొని ఒకసారి తీతు పత్రికకి వెళ్ళండి. ఒకసారి తీతు పత్రికకి వెళ్ళేసి ఒకసారి చదువుదాం, మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడికి. 5వ వచనం చదవయ్యా. 3 తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. అర్థం ఏంటి? మనము నీతి ద్వారా మనం ఏదో చేసినటువంటి క్రియల ద్వారా కాదు. ఏంటంట? తన కనికరము చుట్టూ ఫేవర్ ఆఫ్ గాడ్. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏంటి? తిరిగి జన్మించటం అనగా బాప్తిస్మము తీసుకొనుట ద్వారా. అవునా కదా? దాన్ని నేను మీకు విడమర్చి చెప్తాను. పునర్జన్మ అంటే అర్థం ఏంటి? తిరిగి జన్మించటం. పునర్జన్మ అంటే మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టడం అది కాదు. అది వేరే వాళ్ళు నమ్ముతారు, అన్యులు నమ్ముతారు. అది అవునా కదా? పునర్జన్మ అంటే మళ్ళీ ఇంకో జన్మ ఉందండి. ఇంకో జన్మ కాదు. మీకు అర్థమవుతా ఉందా? అంటే మనం తిరిగి జన్మించినప్పుడే ఆ పరిశుద్ధాత్మను ద్వారా హల్లెలూయా, హల్లెలూయా, ఆయన యొక్క ఆత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనం ఏమైపోయామో తెలుసా? మనం దేవుని యొక్క ఆత్మ చేత కుమ్మరింపబడిన వారము మనము. మీరు ఎప్పుడైనా ఒక స్విమ్మింగ్ పూల్ లోనికి కానీ లేదంటే ఒక నదిలోనికి కానీ ఒక చెరువులోనికి లేదంటే మనం స్నానం చేసేసుకొని బయటికి వచ్చినప్పుడు ఏమైపోతాం? మనం మొత్తం తడిచిపోయి ఉంటాం. అవునా కదా? మనం తడిచిపోయి మనం బయటికి వెళ్తా ఉంటే ఏమైపోతా ఉంటది? మన పైన ఉన్న నీళ్ళు ఏమవుతా ఉంటాయి? కిందికి కారుతా ఉంటాయి. అవునా కాదా? కిందికి కారుతా ఉన్నప్పుడు మనం నడుచుకుంటా పోతా ఉంటే ఆ ప్రాంతం అంతా ఏమైపోయేది?
తడిచిపోయేది. అప్పుడు ఏం జరిగిద్ది? మా అమ్మ చీపురు కట్ట తిరిగేసేది. తుడుచుకోకుండా బాత్రూమ్ నుంచి ఎట్టా వస్తారని చెప్పి చీపురు తీసుకొని కొట్టేది. ఎందుకని? చిన్నపిల్లలు అంతే కదా, స్నానం చేసేసుకుంటారు, చేసేసుకొని డింగని బయటకు వచ్చేసేస్తారు, వచ్చేసి అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఏమైపోతుంది? అంతా మొత్తం వాటర్ వాటర్ చిత్తడి ఏమంటారు అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మ చేత అట్లా నింపబడినప్పుడు నువ్వు దారిలో పోతా ఉంటే కూడా ఆ మరకలు అట్ట ఉండాలా. అట్ట లేదంటే ఏదో సంథింగ్ డేంజర్. అవునా కాదా? ఎప్పుడంటే అది ఎప్పుడు జరిగింది? అది నీ పునర్జన్మ స్నానమును ఆచరించిన వెంటనే, అంటే నువ్వు బాప్తిస్మము తీసుకున్న వెంటనే, నువ్వు తిరిగి జన్మించిన వెంటనే ఆయన తన ఆత్మను నీ మీద సమృద్ధిగా కుమ్మరించాడు. అందుకే ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? ఇప్పుడు నేను నీ యందు ఉంటున్నాను అంటా ఉన్నాడు ఆయన. నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటా. యాకోబు పత్రికలో ఏమంటే కమ్ నియర్ టు మీ అండ్ ఐ విల్ కమ్ నియర్ టు యూ అంటాడు. అంటే ఏమంటే నా యొద్దకు నీవు రా, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తా ఉంటాను. ముందు ఎవరు రావాలి? మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి, మనం అంటు కట్టబడాలా. ఆయనతో మనం అంటు కట్టబడినప్పుడు ఆయన యొక్క సామర్థ్యం మనకేమవుతుందో తెలుసా? లింకప్ అయి ఉంటుంది. అయ్యా 4వ వచనం చూడయ్యా, మళ్ళీ ఒకసారి వచ్చేసి యోహాను సువార్త 15వ అధ్యాయం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండు. చూడండి, నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. అసలు ఈ మాట చదువుతూ ఉంటే నాకు పిచ్చికిపోయింది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటా. నువ్వు నాతో ఉంటే నేను నీలో ఉంటా. నువ్వు నాతో ఉంటే నేను నీలో ఉంటా. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. నువ్వు నాతో ఉంటే నేను నీలో ఉంటా. నువ్వు నాతో ఉంటే నా సామర్థ్యం నీకు ఇస్తా. నువ్వు నాతో ఉంటే నా బలం నీకు ఇస్తా. నువ్వు నాతో ఉంటే, మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పు. ఒక ఎలుక ఎంత పెద్దగా ఉంటుంది? అవునా? ఒక చిన్న చిట్టి ఎలుక పెద్ద కొండల మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి పైన ఆ చిన్న చిట్టెలుక నడుచుకుంటూ పోతా ఉంది. అదే సమయానికి దాని పక్కన పెద్ద ఏనుగు ఆ బ్రిడ్జి పైన నడుచుకుంటూ పోతా ఉంది. ఓవైపు ఏమో ఏనుగు నడుచుకుంటూ పోతా ఉంది, ఒకవైపు ఏమో ఎలుక నడుచుకుంటూ పోతా ఉంది. రెండు నడుచుకుంటూ కిందికి చూస్తే కిందేమో భయంకరమైన లోతు, కిందేమో నదులు, నీళ్లు పారుతా ఉన్నాయి. తేడా జరిగితే పోయి కింద నీళ్ళలో పడ్డామే. అవునా కదా? రెండు కొండల మధ్యలో కట్టారు. ఆ బ్రిడ్జి మీద ఎలుక నడుచుకుంటూ పోతా ఉంది, దాని పక్కనే ఏనుగు నడుచుకుంటూ పోతా ఉంది. అలా నడుచుకుంటూ బ్రిడ్జి దాటేశారు. దాటేసిన తర్వాత అప్పుడు ఈ ఎలుక ఏనుగుని చూసి అంటా ఉందంట, బ్రదర్ అస్సలు నేను నడుచుకుంటా వస్తా ఉంటే బ్రిడ్జి ఊగిపోయింది కదా. మీకు అర్థం కాలేదు. నడుచుకుంటూ వస్తా అంటే అసలు బ్రిడ్జి షేక్ అయింది, గమనించావా నువ్వు? ఎవరి వల్ల షేక్ అయింది? దాని పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది? ఇప్పుడు నువ్వు కూడా దేవునితో పాటు నువ్వు నడుచుకుంటూ వెళ్తా ఉంటే భూమి కదిలిద్ది. నీకు అర్థం కాలని నేను చెప్పింది. ఇప్పుడు ఎవరి సామర్థ్యం వల్ల ఆ యొక్క బ్రిడ్జ్ ఊగింది? అవునా కదా? ఒకసారి నీ ఎదుట నీవు దీన మనస్సు కలిగి ప్రవర్తించటం దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఈ మాటలు ఒక పెద్ద ఆయన, ఒక తాతయ్య తన మనవడితో చెప్తా ఉన్నాడు. అరే మనం దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనం నడుచుకోవాలరా అని చెప్తా ఉంటే, ఆ 7 సంవత్సరముల బాలుడు, ఆ 7 సంవత్సరాల మనవడు అన్నాడంట, దేవుని పక్కన మనము నడుస్తూ దీనంగా ఎలా ఉండగలము అని అడిగాడంట. మీకు అర్థం కాలేదు. దేవుని పక్కన మనం నడుస్తూ దీనంగా ఉండగలమా? ఇప్పుడు ఏనుగు పక్కన నడుస్తూ ఎలుక దీనంగా ఉండగలుగుతుంది? అంతెందుకండి, మనకే మన ఏరియా సర్పంచ్ తెలిసి నాకు అంటమానమా? అదే కొంచెం ఎమ్మెల్యే తెలిస్తే, అదే ఓ మినిస్టర్ తెలిస్తే, అదే చీఫ్ మినిస్టర్ తెలిస్తే,
అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలీదు, చిన్న పిల్లలు బుడ్డోళ్ళు, మా బాబాయ్ ఉన్నాడు, చిన్నప్పుడు వాడు చిన్నగా ఉండేవాడు, ఇంత ఉండేవాడు. మామూలు ఇలా చేయబట్టుకొని ఇలా వెళ్తూ ఉంటాం, రోడ్లో వెళ్తూ ఉంటాం కదా, ఏమైనా కొనియడానికి కొట్టుకు వెళ్ళడానికి ఇలా చేయబట్టుకొని ఇలా తీసుకొని వెళ్తూ ఉంటే తిన్నగా వస్తారా వీళ్ళు, తిన్నగా రారు వీళ్ళు, ఇట్లా రాళ్ళని కొట్టుకుంటా ఇట్లా వస్తా పక్కన ఒక కుక్క పడుకొని ఉంటుంది, దాని మన అది పడుకొని ఉంటుంది. ఈ ఊరుకుంటాడా, ఈ ఊరుకొని వెళ్ళిపోయి ఇట్లా కాలుతుంది అని తంతాడు. అదేం చేస్తుంది, బొమ్మలు లేస్తుంది. లేకగానే ఏం చేస్తాడు వీడు, టక్కున మన పైకి ఎక్కుతాడు, వేడి వచ్చి పట్టుకోగానే మనం ఏం చేస్తాం, ఎత్తుకుంటాం. అవునా? ఎత్తుకున్న తర్వాత అప్పటి వరకు కింద భయపడిపోతాం, మన కాళ్ళు పట్టుకొని అని ఎరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మనము ఎత్తుకున్న తర్వాత ఇంకా పైకి కాలుతాయి వారికి ఎక్కడ. అవునా? గమనించారా మీరు ఎప్పుడైనా? మనం పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ వాడికి ధైర్యం వచ్చేసేస్తుంది, కింద ఉన్నప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? అదే దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మనం దీనంగా ఎలా ఉండగలుగుతాం? మన సమాజం మనకి ఏం నేర్పించిందంటే, సేవకుడు అంటే తెల్ల చొక్కా వేసుకొని, తెల్ల ప్యాంట్ వేసుకొని, అవాయి చెప్పులు వేసుకొని సైకిల్ మీద రావాలా. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మొన్న ఒక బ్రదర్ అంటా ఉన్నాడు, ఏంటోనండి ఈ సేవకులు సైకిల్ మీద వస్తారు, తర్వాత బండి మీద వస్తారు, తర్వాత కార్లలో తిరుగుతారు. అదే మా సేవకుడైతే 20 ఏళ్ల క్రితం ఎట్టా ఉన్నాడు, ఇప్పుడు అట్టాగే ఉన్నాడు. సేవకుడు అంటే అట్టా ఉండాలండి అంట. ఎదుగు బొదుగు లేని బతుకు అంట నేను. అంతేనా కాదా? దేవుడు నీ పక్కన ఉంటే నువ్వు ఫలించకుండా ఎట్లా ఉంటావు? నీకు అర్థం కాలేదు నేను చెప్పేది. దేవుడు నీతో ఉంటే నువ్వు ఫలించకుండా ఎలా ఉంటావు? నువ్వు ఫలించకపోతే ప్రాబ్లము. అతను 20 ఏళ్ళ నుండి అలాగే అదే గుడిసే, అదే తెల్ల చొక్క, అదే ఏం లేదు అట్టాగే ఉన్నాడు, మంచి దైవజనుడంట. నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఫలించట్లేదు అని అర్థం. అవునా కాదండి? రిక్షా తొక్కునే పిల్లవాడు రిక్షానే తొక్కుకోవాలా, కొడుకు రిక్షా తొక్కునే కొడుకు. ఇప్పుడు నాకు 1 ఎకరా పొలం ఉందనుకోండి, నా కొడుకు కూడా 1 ఎకరా లేదా 1/2 ఎకరా ఉంటే సరిపోద్దా? కనీసం కూడా ఒక 100 ఎకరాలు కొనాలి. వేసినాళ్ళు మీ అందరి దగ్గర 100 ఎకరాలు ఉంటుంది కాక. మీకు తెలుసో తెలీదో, ఈ వాక్యము నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నేను అదే ప్రార్థన చేశాను. ఏమంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేసేటప్పుడు మీకందరికీ ఒక్కొక్కటి దగ్గర 100 ఎకరాల పొలం ఉండాలని ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారా? పొందుకుంటారా? వద్దా? యాడ్ చేస్తామండి 100 ఎకరాల వ్యవసాయం నేను చేయలేనులేండి, నాకు 1 ఎకరా చాలంటారా? అంటారా? ఆ 99 నాకు ఇచ్చేయండి, నేను కౌలుకి ఇచ్చుకుంటా, మీకు వద్దంటే. ఇది నేను అదే ప్రార్థన చేశాను. వారం రోజుల నుంచి నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉండాలి మినిమం. ఒక అన్యుడికి 100 ఎకరాలు ఉండి, ఒక అన్యుడు రోల్స్ రాయిస్ కారులో తిరుగుతూ ఉంటే, సినిమా యాక్టర్ ముఖానికి రంగులు వేసుకునేటోడు పెద్ద పెద్ద కారులలో తిరుగుతూ ఉంటే, దేవుని పిల్లలమైన మనము డొక్కు బండ్లలో తిరగడం ఏంటి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఫలించట్లేదు అని అర్థము. మనం ఏమవ్వాలో తెలుసా? మనము ఫలించాల. మనము ఆ కొమ్మ, ఆ చెట్టు కనుక ఫలించకపోతే ఏం చేస్తారండి? ఒక చెట్టుని మీరు నాటారు, కాయలు కాయట్లేదు, పండ్లు ఇవ్వట్లేదు, ఏం చేస్తారు మీరు? అవునా కాదా? మరి దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తాడు నువ్వు ఫలించకపోతే. నీ జీవితంలో నువ్వు ఫలించాల. నువ్వు చూడండి, అలాగే కిందికి రాయా. ఒక మాట చెప్తాను, ఒక మాట, ఒక్క నిమిషం, నేను మీకు ఒక వచనం చూపిస్తాను. మళ్ళీ యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి రండి. ఎన్నో వచనం అది? 9వ 8వ వచనం చూడయ్యా. మీరు బహుగా ఫలించుట వల్ల. చూడండి, మనం ఎంత ఆశీర్వదింపబడితే దేవునికి అంత మహిమ. ప్రాబ్లం ఏంటంటే మనం ఫలించకపోతే ప్రాబ్లము, మనం ఉన్నతంగా ఆశీర్వదింపబడకపోతే ప్రాబ్లము. కానీ మన సమాజం మన మీద ఏమని రుద్దిందంటే, క్రైస్తవుడు ఇట్టాగే ఉండాలా, ఏమంటే దీన మనస్సు కలిగి ఉండాలండి, దీనులమై ఉండాలి. ఎవరు చెప్పారు?
దీన మనసు కలిగి ఉండటం అని అంటే పిచ్చి చొక్కాలు వేసుకొని చినిపోయిన చొక్కాలు వేసుకొని చినిపోయిన చెప్పులు వేసుకొని తిరగడమా? దీన మనసు కలిగి ఉండటం అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకి ఎస్ బాస్ అనటమే దీనత్వము. అని నువ్వు ఫలించాలి అనడం. ఒకసారి చదవాలి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈ రోజున నువ్వు సైకిల్ మీద రావచ్చు, రేపు పొద్దున నీ ఇంటి ముందర ఒక BMW కార్ ఆగింది చూసారా, అప్పుడు ఒక్కసారిగా మీ వీధిలో ఉన్న వాళ్ళంతా నీ వైపు చూస్తారు చూసారా, అప్పుడు ఎవరు మహిమపరచబడతారు? దేవుడు మహిమపరచబడతాడు. నువ్వేమనుకుంటావు అంటే అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అంటే వీడికి ఫారిన్ ఫండ్ బాగా వస్తుందేమో అనుకొని నీకు తెలుసు కదా వస్తుందో రావట్లేదో. నిన్ను ఆశీర్వదించింది ఎవరు? దేవుడు కదా నిన్ను ఆశీర్వదించింది. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు వాడి కోసమో వీడి కోసమో వేరే ఎవరి కోసమో దాన్ని వదిలేసుకుంటావా? నువ్వు దేవుని దీవెనను వదిలేసుకుంటావా? ఆ రోజు రాత్రి చెరసాలలో పడుకున్నాడు. ఎవరు? యోసేపు చెరసాలలో ఉన్నాడు. నిందలు వేయబడ్డ యోసేపు పైన చెరసాలలో ఉన్నాడు ఆ రోజు రాత్రి. మరుసటి రోజు ఉదయం రాజు ఫరో ఎదుట నిలబడ్డాడు. ఆ రోజు ముందు రోజు రాత్రి చెరసాల బట్టలు వేసుకొని ఆ చెరసాలలో పెట్టిన ఆ చిప్పకూడు తిన్నటువంటి యోసేపు మరుసటి రోజు ఉదయమున ఫరో యొక్క శ్రేష్టమైన రథములు వేసుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? ఐగుప్తు దేశం అంతా తిరుగుతా ఉన్నాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. నేను ఎందుకని ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నా? మీరు ఎందుకని ఫలభరితంగా ఉండాలి? మీరు ఎందుకని మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని నేను చెప్తానన్నా తెలుసా? దాని ద్వారా దేవుడు మహిమపరచబోతాడు. ఉదాహరణ ఏంటో తెలుసా? యోసేపు చనిపోయాడని యాకోబుకు చెప్పారు. అవునా? మీకు అందరికి తెలుసా? ఏం చేశారు? వాళ్ళ అన్నలు ఏం చేశారు? యోసేపు యొక్క బట్టలకి ఆ రక్తమును అంటించి తీసుకొని వచ్చి యాకోబుకి ఏమని చెప్పారు? నాన్న, తమ్ముడు చచ్చిపోయాడు. ఏం జరుగుతా ఉంది అక్కడ? ఈ యాకోబు యోసేపు చనిపోయాడు నాన్న అని చెప్పి ఏం చేశారు? బట్టలు తీసుకొని వచ్చి చూపిస్తే అప్పుడు యాకోబు ఏం చేశాడు? నా కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నాడు. నిజంగా చచ్చిపోయాడు యోసేపు? చచ్చిపోలేదు. ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా మీకు తెలుసు. సో లాంగ్ స్టోరీని షార్ట్ కట్ గా చెప్పాలి అని అంటే ఆ తర్వాత యోసేపు తన అన్నలు వచ్చిన తర్వాత, తన అన్నలు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత, అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఏడ్చేసిన తర్వాత, అవునా, అంత అయిపోయిన తర్వాత మొత్తం అంతా మీకు తెలుసు ఆ స్టోరీ, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పంపించాడు. పంపించిన తర్వాత రథములలో, ఐగుప్తు రథములలో ధాన్యమును బంగారమును అన్నిటిని ఇచ్చి పంపించాడు. ఎవరి దగ్గరికి? వెళ్ళిపోయి నాన్నని తీసుకొని రండి అని పంపించాడు. నాన్నని తీసుకొని రండి అని చెప్పి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబుతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నాన్న, మన తమ్ముడైన యోసేపు ఐగుప్తు దేశానికి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు అని అంటే యాకోబు నమ్మడు. తెలుసా? నమ్మడు. రాయబడింది, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. యాకోబు నమ్మడు. అప్పుడంట యోసేపు పంపించిన రథములను చూసి నమ్ముతాడు. అవునా కదా? చదవలేదా మీరు? యోసేపు పంపించిన రథాలను చూసి నమ్ముతాడు యాకోబు. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాడు లేడా అంటానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆ రోల్స్ రాయిస్ కారు ఉంటేనే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని నమ్మే జనాలు. అనా కదా? ఎంతకాలం చెట్టు కింద ఉన్నోడికి పోయి సువార్త చెప్పుకుంటావు? పోయి ప్రధానమంత్రికి చెప్పాలని లేదా? చెట్టు కింద సువార్త చెప్పుకునేటోని ప్రధానమంత్రి రమ్మంటాడా? ఎవరిని రమ్మంటారు? మరి నువ్వు ప్రధానమంత్రి స్థాయికి వెళ్తే నువ్వు ప్రధానమంత్రి పక్కన కూర్చొని సువార్త చెప్పొచ్చు. మీకు అర్థమవుతా ఉందా? నువ్వు ఎందుకు ఫలించాలో తెలుసా? అందుకు నిన్ను దేవుడు అధికారుల ఎదుట నిలబెడతాడు, ప్రధానుల ఎదుట నిలబెడతాడు, రాజుల ఎదుట నిన్ను నిలబెడతాడు దేవుడు. అందుకు నువ్వు ఫలించాలా అన్న. మరి ఇప్పుడు ఫలించాలంటే నేను ఏం చేయాలన్నా? వెరీ 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 సింపుల్. ఏంటో తెలుసా? నువ్వు ఆయనతో అంటు కట్టబడి ఉండు, ఆయన నీలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.